స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. గడిచిన నెల అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరి నూతన మాసంలో ప్రవేశింపజేసిన దేవత దేవునికి వందనములు, స్తుతులు. కూడి వచ్చిన విశ్వాసులందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనములు, ఆహ్వానం తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. నూతన సంవత్సరంలో మన ఆత్మీయ జీవితాన్ని స్వపరీక్ష చేసుకోవడానికి, మన ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండడానికి, దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి గడిచిన 3 వారాలు కూడా మనము మెలకువ అనే అంశంతో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆత్మీయ జీవితంలో మెలకువ అనేది అవసరమైంది. గడిచిన 3 వారాల్లో మనం ధ్యానం చేసాము. మెలకువ అంటే ఏమిటి, ఎందుకు మనకు మెలకువ అవసరము, ఏ విధంగా మనము మెలకువ కలిగి ముందుకి వెళ్ళాలి. ఈ 3 అంశములు మనం గడిచిన 3 వారాల్లో మనం ధ్యానం చేసాం. ఈరోజు మనం చూడబోతున్న అంశము ద సీజన్ ఆఫ్ వాచ్ఫుల్నెస్. ద సీజన్స్ ఆఫ్ వాచ్ఫుల్నెస్. మన జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే విశ్వాస జీవితంలో ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ ఎడిఫికేషన్ అనేది మన విశ్వాస జీవితంలో ఉంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటామో, మనం స్వపరీక్ష చేసుకుంటామో, ఖచ్చితంగా అప్పుడే మన ఆత్మీయ జీవితంలో దినదినం మనం బలపడుతూ ఉంటాం. దినదినం మనం బలపడుతూ ఉంటాం. ఎన్నో అనుభవాలు మన జీవితంలో వస్తుంటాయి. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, వీటన్నిటితో ప్రయాణం మనం చేస్తుంటాం. అయితే విశ్వాసగా మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి మన విశ్వాసులుగా. ఆ సిద్ధపాటు అనేది మన విశ్వాస జీవితంలో లేనట్లయితే, ఎందుకంటే సాతాను ఈ లోక అధికారిగా ఉన్నాడు. సాతాను ఈ లోకంలో తన ఏజెంట్స్ చాలామంది ఉన్నారు. ఈ సాతానికి అనేకమైన స్కీమ్స్ ఉన్నాయి. వాటన్నిటి ద్వారా సాతాను మనల్ని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక యుద్ధానికి వెళుతున్న ఒక సైనికుడు సిద్ధపాటు లేకపోతే ఆ యుద్ధంలో అతను పోరాటం చేయగలడా? ముందు పోరాటం కదా. నెగ్గడం ఓడిపోవడం తర్వాత విషయం. పోరాటం చేయాలి కదా. అంటే పోరాటం చేయకముందే ఆ శత్రు మనల్ని అటాక్ చేయొచ్చేమో. నువ్వు నిద్రిస్తున్నట్లయితే, మెలకువ లేనట్లయితే, సిద్ధపాటు లేనట్లయితే, అసలు నువ్వు పోరాటం చేయలేని స్థితిలోనే నిన్ను వాడు అంతమొందించవచ్చు, టెర్మినేట్ చేయొచ్చు నేను. అందుకే ప్రతి విశ్వాసి ఒక సైనికుడిగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడైతే సైనికుడిగా మనం సిద్ధపాటు కలిగి ఉంటామో, వీ హ్యావ్ ఆల్ ద వెపన్స్ విత్ అస్. అన్ని ఆయుధాలు మనతో ఉంటాయి. ఎందుకంటే ఆయుధాలన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. ఆయుధాలతో మనం పోరాటం చేయాలి. నువ్వు ఒట్టిగా పోరాటము చేయలేవు. నీ విశ్వాస జీవితంలో ఆయుధాలు కావాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. అంటే ఎప్పుడు కూడా ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని సిద్ధపాటు కలిగి మనం శక్తిమంతులుగా మనం ఉండాలన్నమాట. ఆ సిద్ధపాటు అనేది మన విశ్వాస జీవితంలో లేనట్లయితే సాతాను మనం ఆదిలోనే మనం టెర్మినేట్ చేస్తాడు. మన విశ్వాస జీవితంలో ముందడుగులు వేయకుండానే మనల్ని తొదముట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది మరొకసారి మనందరం కూడా ఆలోచించేద్దాం.
ద సీజన్స్ ఆఫ్ వాచ్ఫుల్నెస్. అంటే ఏ కాలాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువ. ఏ కాలాలలో మనము చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం వీఆర్ నాట్ రెడీ. మామూలుగా ఫిజికల్గా మనం ఆలోచిస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు మనం రెడీగా ఉంటున్నామా? ఉండం. గడిచిన దినాలు నేను చెప్పాను, ఒక సహోదరుడు ఆయన మెలకువగా ఉండి ఆ టైంలో బాత్రూమ్కి వెళ్ళొచ్చారంట. ఆయన బాత్రూమ్కి వెళ్ళొచ్చేలోపు పైనుండి ఫ్యాను మంచం మీద పడింది. అంటే ఆయన మెలకువగా లేనట్లయితే ఆ ఫ్యాన్ ఆయన మీద పడును కదా, గాయమైంది కదా. మన జీవితంలో కూడా అటు రీతిగా జరగచ్చు. ప్రమాదాలు, విపత్తులు, ఇబ్బందులు ఏ సమయంలో మన మీదకు రావచ్చు. అయితే ఏ కాలంలో మనం మెలకువగా ఉండాలో ఈరోజు మనం చూడబోతున్నాము. ద 5 seasons we are learning today. We are knowing. We all go through these seasons. ఇవన్నీ కాలాల్లో మనం ఇవన్నీ కాలాల్లో మనము వెళుతుంటాము. కానీ ఈ కాలంలో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్స్లో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మొదటి సీజన్ చూసినప్పుడు ద సీజన్ ఆఫ్ ప్రాస్పరిటీ. మన జీవితంలో సమృద్ధి ఎప్పుడైతే ఉంటుందో వీఆర్ కేర్లెస్. పట్టించుకోం మనం, పెద్ద జాగ్రత్త వహించాం మనం. ఎందుకంటే సమృద్ధి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సమ్ టైమ్ దేవుని సన్నిధి కూడా రాము, దేవుని సన్నిధి కూడా ప్రార్థన కూడా చేయము. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అన్నీ ఉన్నాయి కదా, మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. కానీ ఏమీ లేకపోతే బాధలు ఇబ్బందులు వచ్చిన పరుగున వచ్చేస్తుంటాం. అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ వస్తాం, అప్పుడు ప్రార్థన చేయమంటాం, అప్పుడు మనం ప్రేయర్ చేయమని అడుగుతుంటాం. అంటే పెట్రోల్ బంక్ క్రిస్టియన్స్ లాగా పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆ బైక్ని మనం పెట్రోల్ బంక్కి సిద్ధపాటు ఉన్నప్పుడు ముందే పెట్రోల్ కొట్టించుకోవాలి. కాబట్టి విశ్వాస జీవితంలో సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో మనం మెలకువగా ఉండాలి. విశ్వాస జీవితంలో ఎలర్ట్గా మనం అన్ని సీజన్స్లో మనం ఉంటూ ఉండాలి. ద టైమ్ ఆఫ్ ప్రాస్పరిటీ, ద సీజన్ ఆఫ్ ప్రాస్పరిటీ. సమృద్ధి మనకు అన్నీ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనం కేర్లెస్గా ఉంటాం, అజ్ఞానంగా మనం బిహేవ్ చేస్తుంటాం. అటు రీతిగా ఉండడం వల్ల ఖచ్చితంగా అది మనల్ని డేంజర్లో పడవేస్తుంది, నిర్మూలన చేస్తుంటుంది. దేవుని వాక్యం చూసినప్పుడు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం చూసినప్పుడు, సామెతల గ్రంథము 1వ అధ్యాయము, జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మయమరచి. చూసారా, ఎవరు ప్రమాదాల్లో పడతారు, ఎవరు ఇబ్బందులు పడతారంటే జ్ఞానం లేని వారు, బుద్ధిహీనులు. నాకు అంతా బాగానే ఉంది. ఇక్కడికి ఏమంటుండే, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మయమరిచి నిర్మూలవుతున్నారంట. కాబట్టి అందుకే అజ్ఞానులుగా కాకుండా, దినములు చెడ్డవి కనుక అజ్ఞానులు కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇది సీజన్ ఆఫ్ ప్రాస్పరిటీ. అంటే సమృద్ధి మనకు అన్నీ మనకు ఉన్నప్పుడు మన విశ్వాస జీవితంలో మైమరిచి, దేవుని మర్చిపోయి, దేవుడు చేసిన మేలు మర్చిపోయి, దేవుని కార్యాలు మర్చిపోయి, ప్రార్థనా జీవితం మర్చిపోయి, అన్నీ కూడా మర్చిపోయి మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా సాతాను ఈజీగా అటాక్ చేస్తాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఒక ఇస్కరియోతు యోధా ఎందుకు పడిపోయాడు? అందరిని టార్గెట్ చేసి ఉండొచ్చు సాతాను, అందరి మీద సీసీ కెమెరాలు పెట్టి ఉండొచ్చు, అందరికీ సీసీ కెమెరాలు పెట్టాడు సాతాను. ఇతని దగ్గర పెట్టేసరికి ఇతని దగ్గర కొన్ని రికార్డ్ అయినమాట, కొన్ని వీక్నెసెస్ కనిపెట్టాడు. ఆ వీక్నెసెస్ కనిపెట్టి ఇతన్ని అటాక్ చేశాడు. ఎవరిని? ఇస్కరియోతు యోధాను. అంటే మన విశ్వాస జీవితంలో కూడా మనం ఆత్మీయంగా బలంగానే ఉన్నాం, బాగానే ఉన్నాం, ప్రార్థనలో బాగానే ఉన్నాం అనుకున్నాం, కానీ మన వీక్నెసెస్ మనం పట్టించుకోవట్లేదు. చూసారా, మన విశ్వాస జీవితంలో ఆ వీక్నెస్ని సాతాను టార్గెట్ చేస్తాడు అనమాట. అక్కడే కొడతాడు సాతాను ఎక్కడ టార్గెట్ చేస్తాడు? మన వీక్నెస్నే టార్గెట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నట్లయితే, లేకపోతే బుద్ధిహీనులుగా ఉంటున్నట్లయితే వారు నిర్మూలన అయిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది.
కొన్ని సందర్భాల్లో మన విశ్వాస జీవితంలో మనకి అన్నీ ఉన్న తర్వాత ఇంక మర్చిపోతుంది దేవుణ్ణి. అన్నీ మనకి ఉన్న తర్వాత ఏ కొరతలు లేవు, మనకి అంత సమృద్ధిగా మనకు ఉంది, మర్చిపోతూ ఉంటాం. అందుకేనేమో భక్తులైన సొలొమోన్ గారు అని చెప్తున్నాడు, ఈ మాట మనం చాలాసార్లు చదువుకున్నాం కానీ మరలా మనం ఒకసారి ఇట్స్ ఎ రిమైండర్ టు ఆల్ ఆఫ్ అస్. సామెత గ్రంథము 30వ అధ్యాయము 8-9 చూసినట్లయితే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై. ఒకవేళ ఎక్కువైన ఎడల అన్నీ మనకు ఉండిపోయినాయి, ఇంకా అన్నీ మనకు ఉండిపోయినాయి, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించునేమో, యెహోవా ఎవడని అందునేమో. అయ్యో, దేవుణ్ణే దూషించే స్థితికి కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోయే మానవ స్థితి. అతను ఏమంటున్నాడు, నా ప్రాణమా, అందుకే అతను సమృద్ధిగా వచ్చేసింది కదా, తన కొట్లలో అసలు నిండిపోయినాయి, ఇంకా మళ్ళీ ఎక్కడ తను స్టోర్ చేసుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు తన కొట్లలో నిండిపోయినాయి, తను ఎక్కడ స్టోర్ చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో నా ప్రాణమా తినుము త్రాగుము. ఇక్కడ దేవుడు లేడు, ఇక్కడ ఇంకా ఈ సమృద్ధిలో దేవుడు లేడు, తనతో తన మాట్లాడుకుంటున్నాడు. అంటే చాలా సందర్భాల్లో మనం సమృద్ధి ఎక్కువైపోయి దేవుడు ఎవడు అని చెప్పి అనే మనస్తత్వానికి ఒకవేళ విర్రవీగిపోతున్నామో ఒకసారి ఆలోచించుకో. అటువంటి విర్రవీగే మనస్తత్వం ఒకవేళ మనలో ఉందేమో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఒకవేళ తక్కువైన చూడండి తర్వాత, ఒకవేళ బేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషించునేమో. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకి మధ్య రకంగా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. మధ్య రకంగా ఉంటే చాలా బెటర్. అంటే ఎక్కువగా ఉన్నా మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ మర్చిపోతూ ఉంటాం, దూషిస్తుంటాం. ఒకవేళ తక్కువ అయినా సరే ఒకవేళ దూషిస్తున్నామేమో. అందుకే దేవుడు తగినంత మనకి ఇచ్చినట్లయితే యాడిక్వెంట్గా మనకు కావాల్సినవి ఏంటి అవి దేవుడు మనకిస్తే సమృద్ధిని, అది చాలు. కాబట్టి మన సమృద్ధిలో ఒకవేళ మనం దేవుణ్ణి మరిచిపోయి మనం హెచ్చించుకునే మనస్తత్వం, ఇది నేనే, నా ద్వారా నేను సాధించుకున్నాను, నా జ్ఞానం ద్వారా ఈ పొందుకున్నాను, నా జ్ఞానం ద్వారా లేకపోతే నా సామర్థ్యం ద్వారానే ఇది నేను సాధించుకున్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో, అంటే ఆ సమృద్ధి అనేది ఒక విధంగా చెప్పాలంటే గర్వం కూడా వచ్చేస్తుంది అక్కడే. నెబుకద్నెజరు అట్రీతిగా ఇది నేనే కట్టించానే అని ఒక్కసారిగా అన్నాడు. ఏమైపోయాడు అంతే, దేవుడు ఒక్కసారిగా అతన్ని తోసివేశాడు. కాబట్టి ఒకసారి మన అందరి జీవితాలు కూడా మనం ఆలోచన చేద్దాము. మన విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన సమృద్ధిని బట్టి, ఇచ్చిన స్థితిని బట్టి, ఇచ్చిన స్థాయిని బట్టి, మనకున్న వాటిని బట్టి ఏ సమయంలో ఎప్పుడు కూడా విర్రవేగొద్దు. ఏ సమయంలో ఎప్పుడు కూడా మనం విర్రవేగొద్దు. ఎప్పుడు కూడా హ్యూమిలిటీ అనేది మన విశ్వాస జీవితంలో కలిగి ఉంటాం. తగ్గించుకున్నట, దేవుని భయాన్ని కలిగి ఉండట, ఎక్నాలెడ్జింగ్ గాడ్ ఫర్ ఆల్ ద టైమ్. ప్రతి విషయంలో కూడా దేవుని మనము జ్ఞాపకం చేసుకుంటూ తగ్గించుకుంటూ మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోవద్దు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మెలకువగా ఉండట్లో మొదటిది చూసినప్పుడు మన సమృద్ధిలో మనం మెలకువగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మన విశ్వాస జీవితంలో మనకి డబ్బు ఇవన్నీ వచ్చేసినప్పుడు అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో చాలా బలహీనమైపోతుంటాం. ఆత్మీయ జీవితంలో మనం చాలా దేవునికి సమయం మనం ప్రార్థన చేయం. మనం మరి యేసుక్రీస్తు తెలియజేసిన ఆ ఉపమానంలో ఆ విత్తనాల గురించి మాట్లాడుతున్నప్పుడు త్రోవ పక్కన పడిన విత్తనం గురించి మాట్లాడాడు, రాతి నేల మీద పడిన విత్తనం గురించి మాట్లాడాడు, ముండ్ల పొదల్లో పడిన విత్తనం గురించి మాట్లాడాడు, మంచి నేల మీద పడిన విత్తనం గురించి. ఈ మూడో కేటగిరీలో ఉన్నారన్నమాట. ఎవరు? అంత సమృద్ధి లేదా డబ్బులు దాని మీద ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా. లోకాసువార్త 8వ అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు, లోకాసువార్త 8వ అధ్యాయము, ముండ్ల పొదల్లో పడిన విత్తనము పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. ఈ లోకంలో ఉన్న ధన భోగముల చేత అణిచివేయబడి ఈ లోక జీవితంలో మెటీరియలిస్టిక్ లైఫ్ మీద ఆశపడి
ధనాన్ని సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని దీని మీద వ్యామోహం పడి ఆత్మీయ జీవితంలో మనము ఎదగలేని వారుగా, ఆత్మీయ జీవితంలో ఫలించలేని వారుగా, ఆత్మీయ జీవితంలో ఫలించలేని వారుగా. దానికి కారణం ఏంటంటే ఇహలోక సంబంధమైన ధనం మీద, ఇహలోక సంబంధమైన వ్యామోహాల మీద వారికి ఆశ ఉండి ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతున్నారు. మన విశ్వాస జీవితంలో స్టేజ్ బై స్టేజ్ మనం ఎదుగుతుండాలి. మన విశ్వాస జీవితంలో స్టేజ్ బై స్టేజ్ మనం ఎదుగుతుండాలి. అనేక అనుభవాలతో మన జీవితాన్ని సరి చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ ఉండాలి. కానీ ఈ లోకమనే ఆశల్లో మనం పడిపోయి ఈ ధనాన్ని సంపాదించాలని ఈ ధన వ్యామోహంలో చాలా సందర్భాల్లో విశ్వాసం తొలగిపోయే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కిడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు, ధనవంతులగుటకు ఆపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అటివి మనుషులను నష్టంలోను నాశంలోను ముంచును. అటువంటి దురాశలు ఎవరికైనా ఉన్నట్లయితే అది ఏం చేస్తుందంటే నష్టంలోనూ నాశనంలో పడవేస్తుందంట. అంటే ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి, ఈ లోకంలో వాటిని సంపాదించుకోవాలని దాని మీద మనం ఫోకస్ ఎప్పుడైతే చేస్తామో మన విశ్వాస జీవితం తొలగిపోతుంటాము, మన ఆత్మీయ జీవితంలో నష్టపోతుంటాము, నాశనానికి కూడా వెళ్ళిపోతుంటాము. కాబట్టి మొట్టమొదటిగా మెలకుగా ఎందుకు ఉండాలంటే అట్ ద టైమ్ ఆఫ్ ప్రాస్పరిటీ, మనకి సమృద్ధి విస్తరిస్తున్నప్పుడు మనం చాలా మెలకుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది చూసినప్పుడు మనం మెలకువ ఎప్పుడు కలిగి ఉండాలని చూసినప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ లోన్లీనెస్, ఒంటరితనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరితనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వచ్చి మనం చాలామంది ఒంటరిగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. సింగిల్స్గా ఉన్న స్త్రీలు ఉంటున్నారు, సింగిల్స్గా ఉన్న పురుషులు ఉంటున్నారు, సింగిల్స్గా ఉంటున్న యవనస్తులు ఉంటున్నారు. దే ఆర్ నాట్ విత్ ఫ్యామిలీస్, బట్ వీ హ్యావ్ ఎ చర్చ్ ఫ్యామిలీ. వీ హ్యావ్ ఎ చర్చ్ ఫ్యామిలీ. వీ నీడ్ ఫెలోషిప్. సహవాసం మనకి అవసరమైంది. ఒంటరిగా ఉన్నవాడు ఖచ్చితంగా పడిపోతాడు. ఒంటరిగా ఉన్నవాడు అంటే ఆత్మీయంగా ఒంటరితనంగా జీవిస్తున్నవారు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా సాతాను మనల్ని శోధిస్తుంది, పడగొడుతుంది, మన బలముగా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో రీతిగా సాతాను ప్రబలి ఉన్నాడు. ఎవరైతే ఒంటరిగా ఉంటున్నాడో వాడి మీద టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు సాతాను. మరి ఆ దేవుని చేత ఏర్పాటు చేయబడిన దావీదు ఒంటరిగా పైకి వెళ్ళాడు. పొద్దుగుంగిన తర్వాత ఈవినింగ్ అలా పైకి వెళ్ళేసరికి తను శోధనలో పడిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఎవరు అతిథులు కాదండి. ఒంటరితనములో దేవునితో గడపడం, ప్రార్థనలో ఉండడం, దేవునితో సహవాసం చేయడం, విశ్వాసంతో సహవాసం చేయడం, సంఘంతో సహవాసం చేయడం, మంచి ప్రార్థనా పరులతో సహవాసం చేయడం మనకి చాలా అవసరం అండి. ఎందుకంటే ఒంటరితనాన్ని సాతాను ఖచ్చితంగా టార్గెట్ చేస్తూనే ఉంటాడు. ఒంటరిగా కూర్చుని మొబైల్ చూస్తుంటావు, ఇలా చూస్తుంటావు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మొబైల్. నేను ప్రోనోగ్రఫీస్ ఈరోజు ఎంతమంది దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ప్రోనోగ్రఫీస్కి, అశ్లీలమైన వాటిని చూస్తూ అనేక మంది ఆ యొక్క ఊరిలో పడిపోతున్నారు. కాబట్టి ఒంటరితనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఒంటరిగా ఉండి అనేక మంది ఇక్కడికి వచ్చి మీరు పోషణ నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఖచ్చితంగా మీ శ్వాస జీవితంలో ఒంటరితనాన్ని ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మీరు లీడ్ చేయాలి. లైఫ్ భార్యను విడిచిపెట్టిన భర్తలు ఇక్కడ ఉన్నారు, భర్తలు విడిచిపెట్టిన భార్యలు ఇక్కడ ఉన్నారు, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చిన మరి యవనస్తులు ఇక్కడ ఉన్నారు, యవనరాండ్లు ఉన్నారు. మీరు ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడపాలి. మీ టైం ఆల్వేస్ షుడ్ బి ఎంగేజ్ విత్ స్పిరిచువల్ యాక్టివిటీస్. ఆత్మీయమైన ఆ కార్యములో మీరు మమేకమవుతున్నప్పుడు, ప్రార్థనలతో, సహవాసంలో, విశ్వాసులతో మీరు ఆ విధంగా మీ జీవితాన్ని మీరు మమేకం చేసుకుంటున్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఏమాత్రం కూడా పడిపోరు. ఆ ఒంటరితనాన్ని జయించి కొన్ని సందర్భాల్లో ఆ ఒంటరితనంలోనే చాలా మనం కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఆ ఒంటరితనం లేదనుకోండి షేర్ చేసుకుంటాం, ఒంటరితనం లేదనుకోండి ఇతరులతో మనం పంచుకుంటాం, ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉంటాం. అటు రీతికి ఒకరినొకరు భారం కలిగి ప్రార్థన చేస్తుంటారు, సహవాసంలో బలపడుతుంటారు. కానీ ఒంటరితనంగా ఎక్కువగా గడపాలని ఒంటరిగా ఉంటున్నట్లయితే సాతానికి మనం అవకాశం ఇస్తున్న విషయాన్ని గమనించండి. కాబట్టి ఒంటరితనంలో
సాతాను ఖచ్చితంగా మనల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒంటరిగా ఉన్న పురుషులారా, ఒంటరిగా ఉన్న యువకులారా, ఒంటరిగా ఉన్న యువతులారా, ఒంటరిగా ఉన్న స్త్రీలారా, దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సాతాను ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. నీ భర్తను విడిచిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ భర్తను విడిచిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు నమ్మకంగా దేవునికి ఉండు, నమ్మకంగా నీ భర్తకు, నమ్మకంగా నీ కుటుంబానికి నువ్వు జీవించు. దేవుడే నిన్ను ఆస్వాదిస్తాడు, దేవుడే నిన్ను ఆస్వాదిస్తాడు. ఒంటరిగా ఉంటున్న పురుషులారా, దేవుని మీద ఆధారపడి భయభక్తులతో జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అనేక శోధనలు ఉంటాయి, అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి, వాటిని జయించాలి. ఒంటరితనాన్ని, ఎందుకంటే సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఖచ్చితంగా ఆ యొక్క ఒంటరితనాన్ని మనం జయించగలము. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మనం మెలకువగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవది చూసినప్పుడు ద సీజన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా సందర్భంలో మన మీద మనం ఆత్మస్థైర్యాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాం. ఐ కెన్. ఇక్కడ దేవుడు లేడు, ఇక్కడ దేవుడు లేడు. దేవుడి మీద ఆధారపడం, నేను చేయగలను, నేనైతే అలా చేసేస్తాను, నేనైతే అలా ఉండను, నేనైతే ఇలా ఉండను అని చాలా సందర్భాలు బూస్ట్ చేస్తూ ఉంటాం. మన సొంత మన మీద మనం ఎక్కువగా ఆధారపడద్దు. చాలా సందర్భాల్లో అట్రీతిగా ఆధారపడి మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం నిలిచి ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మనం పడిపోతున్నామేమో ఒకసారి ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో మనం కూర్చున్న కొమ్మనే మనం నరుక్కుంటున్నామేమో ఒకసారి ఆలోచించండి. మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నాం, జాగ్రత్తగా చూసుకోవాలి మన విశ్వాస జీవితంలో. యేసుక్రీస్తు తన శిష్యులు చెప్తున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు, ప్రభా మేమా, నేనా 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 అని అందరూ కూడా అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్న యేసుక్రీస్తు, ఖచ్చితంగా మీరు అందరూ కూడా చెదిరిపోతారు, మీరందరూ కూడా చెదిరిపోతారు అని చెప్పినప్పుడు, ఇక్కడ ఒక వ్యక్తి మట్టుకి బూస్ట్ చేసుకుంటున్నాడు. ఎవరు విడిచిపెట్టకపోయినా నేను అసలు చూడండి, మత్తయి సువార్త 26:31 చూడండి, 33. మత్తయి సువార్త 26. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని. అది చూసారా, ఇక్కడేమో యేసు చెప్తున్నాడు 31 వచనంలో, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై చల్లా చెదిరైపోయారు. అందరూ కూడా ఎప్పుడైతే ఆ గెత్సేమనే తోటలో వచ్చి వారిని యేసుక్రీస్తుని బంధించారో అందరూ కూడా పరారైపోయారు, చల్లా చెదిరైపోయారు. అందరూ కూడా చల్లా చెదురు అయిపోయారు. దాంట్లో ఎవరో అతీతులు కాదండి. ఈరోజు మనం కూడా అంతే. ఈరోజు మనం కూడా మన విశ్వాస జీవితంలో చాలా సందర్భాల్లో ఒక భయంకరమైన విపత్తు మన జీవితంలో వచ్చినప్పుడు నిలబడే పరిస్థితి కన్నా పారిపోయే పరిస్థితులు ఎక్కువ కనబడుతుంటాయి. ఇప్పుడు తన శిష్యులందరూ అక్కడ పారిపోయారు, అందరూ కూడా చల్లా చెదరైపోయారు. అయితే ఒక వ్యక్తి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరు? పేతురు చెప్తున్నాడు, నేను ఎప్పుడూ, అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినాను. ఇదేమండి ఇక్కడే ఇదే మాట కనబడుతుంది, అండర్లైన్ చేసుకోండి. నీ విషయంలో ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినని చెప్తున్నాడు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి ఉండకూడదు. వి నీడ్ టు ఆస్క్ గాడ్, దేవా నా జీవితంలో అటు రీతిగా ఉండకూడదు, నీ మీద ఆధారపడి నేను ముందుకు వెళ్ళాలి. ఏది చేసినా సరే, ఏది చేసినా నీకు జ్ఞానం ఉన్నా డిపెండ్ అపాన్ గాడ్, సామర్థ్యం ఉన్నా డిపెండ్ అపాన్ గాడ్. కొన్ని సందర్భాల్లో మన దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆ పని జరగదు. మనకి జ్ఞానం ఉండొచ్చు, అది జరగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. మా కాలేజీలో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ చాలా షార్ప్. ఒక ఫైన్ డే మేము రాత్రి ప్రిపేర్ అవుతున్నాము, ఆ సహోదరుడు వచ్చి చాలా క్యాజువల్గా ఉన్నాడు. ఆ క్యాజువల్గా ఉంటే అంటున్నాడు, టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్ అన్నాడు. ఏంటంటే తను మైండ్ సెట్ ఆ రోజు అసలు తనకి సహకరించట్లేదంట. అంటే పీస్ ఆఫ్ మైండ్ లేదు, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఈజ్ అనేబుల్ టు రైట్ ఎగ్జామ్. మనం చాలా సందర్భాల్లో జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే సామర్థ్యం ఉండొచ్చు, లేకపోతే ఎబిలిటీస్ ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. అందుకే డిపెండ్ అపాన్ గాడ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వద్దు మన జీవితంలో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వెళ్తే ఫెయిల్ అవుతాం ఖచ్చితంగా మన విశ్వాస జీవితంలో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతుంటాం. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వద్దు. ఇక్కడ పేతురు భక్తుడు ఎలా ఉన్నాడు, ఆ తర్వాత ఏడ్చాడు కదా, ముమ్మారు నువ్వు నేను ఎరగనని బొంగుతావని చెప్పినప్పుడు యేసుక్రీస్తును చూచి ఏడ్చిన సందర్భాన్ని మనము
చూస్తున్నాం. ఆఫ్కోర్స్ రియల్ రిపెంటెన్స్ తనలో వచ్చింది, కాదంటలేదు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనము మూడోదిగా చూసినప్పుడు ద సీజన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యంగా మనము మన మీద మనం ఆధారపడి ముందుకు వెళ్తున్నప్పుడు, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంది. నాలుగోది చూసినప్పుడు ద సీజన్ ఆఫ్ డౌట్ అండ్ డిసప్పాయింట్మెంట్. మన జీవితంలో నిరుత్సాహాలు వస్తాయి మన జీవితంలో. కానీ నిలకడగా ఉండాలండి, నిలకడగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో సందేహాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది జరుగుతుందా నా జీవితంలో? ఇది నేను పొందుకోగలనా నా జీవితంలో? ఇది నేను సాధించగలనా నా జీవితంలో? అంటే మన శక్తి సామర్థ్యాల చేత అయితే మనం సాధించలేం. చాలా సందర్భాలు మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలతో మనం ఇప్పుడు కూడా సాధించలేము. కానీ దేవుడి సహాయంతో మనం ఏదైనా సాధించగలం. కాబట్టి చాలా సందర్భాల్లో మనకు వచ్చిన ఫెయిల్యూర్స్లో నిరుత్సాహం కలుగుతుంది. మనకు నిరుత్సాహం కలుగుతుంది. ఆ నిరుత్సాహంలో మనం ఎప్పుడు కూడా డోంట్ లూజ్ హోప్. గడిచిన రాత్రి ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక చక్కని వాక్యం ధ్యానం చేశాం. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో ఈ లేఖనం మనకు రాయబడింది టు ఎంకరేజ్, మన విశ్వాసం బలపరచడానికి. ఆ భక్తుల జీవితాల్లో వారి గురించి రాయబడిన ప్రతి మాట కూడా మనకు బోధించడానికి, మనం ప్రోత్సహించడానికి, మనం బలపరచడానికి, మన విశ్వాసాన్ని స్థిరపరచడానికే రాయబడింది. చూడండి ఒకసారి. నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము, మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడినవి. నేను రాత్రి ఇంగ్లీష్లో అది వచ్చిన చదివినప్పుడు ఎవ్రీథింగ్ రిటన్ ఇన్ ద పాస్ట్ ఫర్ అవర్ ఎంకరేజ్మెంట్, ఎవ్రీథింగ్ రిటన్ ఇన్ ద పాస్ట్ టు టీచ్ అస్, మనం బోధించడానికి, టు ఎంకరేజ్ అస్, టు గివ్ హోప్. మనకి నిరీక్షణ ఆ భక్తుల జీవితాల్లో దేవుడు కార్యం చేశాడు, మన జీవితంలో కూడా చేస్తాడు. కాబట్టి నిరుత్సాహపడదు. అబ్రహాం జీవితంలో దేవుడు కార్యం చేశాడు, యేసేపు జీవితంలో దేవుడు కార్యం చేశాడు, దావీదు జీవితంలో దేవుడు కార్యం చేశాడు. దావీదు పడిపోయినప్పుడు దేవుడు క్షమించాడు, దేవుడు అంగీకరించాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఒకవేళ పడిపోయినా కూడా దేవుడు నేను అంగీకరించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు. భక్తుల జీవితాల్లో అటు రీతిగా దేవుడు చేశాడు. ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్, అది వాక్యంలో రాయబడింది. ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద పాస్ట్. వాటి అన్నింటినీ మన కొరకే, మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి రాయబడింది. డోంట్ బి డిసప్పాయింట్, నిరుత్సాహం వద్దు. ఒక ఫెయిల్యూర్ అయింది ఒకటి నీ జీవితంలో, డోంట్ బి డిసప్పాయింట్. కొన్ని సందర్భాల్లో ఒక వివాహ విషయంలో, లేకపోతే మనం మ్యాచెస్ విషయంలో కొన్ని ఫెయిల్యూర్ అవుతుంటాయి, డోంట్ బి డిసప్పాయింట్. కొన్ని జాబ్ విషయంలో ఫెయిల్యూర్ అవుతుంటే డోంట్ బి డిసప్పాయింట్. ఆర్థికమైన విషయాల్లో ఫెయిల్యూర్ అవుతుంది, డోంట్ బి డిసప్పాయింట్. నిరుత్సాహము వద్దు. దేవుని ముందు నిలకడగా ఉండండి, దేవుని ముందు నిలకడగా ఉండండి. యేసయ్య ప్రతి సందర్భంలో కూడా ఆయన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి నా కుమారుణ్ణి దయ్యంతో పట్టి పీడించబడుతున్నాడు, నీ శిష్యులు ఏం చేయలేకపోయారు, నువ్వు చెయ్యి యేసయ్యా అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు నమ్మువానికి సమస్తము అంటే స్థిరమైన విశ్వాసం స్థిరులుగా ఉండాలి. యాయేరు గురించి కూడా వచ్చి అతను పక్కన వచ్చి ఒక అతను అంటున్నాడు, నీ కుమార్తె చనిపోయిందయా, యేసయ్యని ఇబ్బంది పెట్టద్దని చెప్పినాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు వచ్చి నా బిడ్డను స్వస్థపరచని రిక్వెస్ట్ చేశాడు. సచ్ ఎ వండర్ఫుల్ బోల్డ్ ఫెయిత్. ఈరోజు నా విశ్వాస జీవితం కూడా అటువంటి స్థిరమైన బలమైన విశ్వాస జీవితం కావాలి. ఏమాత్రం కూడా సందేహము వద్దు, ఏమాత్రం కూడా నిరుత్సాహము వద్దు. మన దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు ఆల్రెడీ. అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుడు చేస్తున్నాడు, నీ జీవితంలో కూడా ఆయన చేయబోతున్నాడు. అది నమ్మి నువ్వు ముందుకి వెళ్ళు. కాబట్టి నాలుగోదిగా చూసినప్పుడు ద సీజన్ ఆఫ్ డౌట్ అండ్ సీజన్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. ఐదోదిగా చూసినప్పుడు ద సీజన్ ఆఫ్ టెంప్టేషన్స్ అండ్ టెస్టింగ్స్. శోధనలు ఖచ్చితంగా వస్తాయి మన జీవితంలో, వస్తుంటాయి. ఆ శోధనలో
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎటువంటి శోధన వస్తుందంటే హెచ్చించుకునే మనస్తత్వం కూడా వచ్చేస్తుంది. మనకి హెచ్చించుకునే మనస్తత్వం వచ్చేస్తుంది. మనం ఎగ్జాల్ట్ చేసుకునే మనస్తత్వం వచ్చేస్తుంది. అది పెద్ద డేంజర్ అండి, అది పెద్ద శోధన. విశ్వాస జీవితంలో హెచ్చించుకునే మనస్తత్వం ఎప్పుడైతే వస్తుందో అది పెద్ద డేంజర్. అందుకనే పౌలు భక్తుడు ఒక సందర్భంలో ఒక చక్కని మాట మన కొరకు రాయబడింది. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాల్లో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూత. అంటే మన జీవితంలో వచ్చే కొన్ని శోధనలు, ఒక ముళ్ళు నాకున్నది, ఆ ముళ్ళుని తీసేమని నేను అడుగుతున్నాను. ఆ ముళ్ళు ఉండని బట్టి నేను ఎక్కువ హెచ్చిపోకుండా దేవుడు నన్ను సరిచేస్తూ ఉన్నాడని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మన విశ్వాస మన జీవితంలో ఏ విషయంలో కూడా హెచ్చించుకోవద్దు. ఎప్పుడు హెచ్చించుకునే మనస్తత్వం మనకి వద్దండి. అదొక శోధన మన జీవితంలో. అది వచ్చిందా పడిపోయాం మనం. ఏ విషయంలో అయినా సరే హెచ్చించుకునే మనస్తత్వం వద్దు. బీ హంబుల్ ఫర్ ఆల్ ద టైమ్, ఫర్ ఎనీథింగ్ బీ హంబుల్. ఎందుకంటే మనుషుల గురించి వద్దు, మనుషులు ప్లీజ్ చేయడానికి వద్దు, దేవుణ్ణి మాత్రం ప్లీజ్ చేయడానికి మనం తగ్గించుకుండాలి. కాబట్టి మనలో ఏమాత్రం కూడా హెచ్చించుకునే అటువంటి శోధన మన జీవితంలో ఉండకుండా మనం జాగ్రత్త పడుతుండాలి. అదేవిధంగా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు తెలుసు. ఆ సంఘటనలో ప్రభువైన యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు పేతురు గారు చూశారు. అప్పుడు యేసు నువ్వా అని చెప్పి వెంటనే పేతురు నేను కూడా వస్తానని చెప్పాడు, రా అని చెప్పాడు. అయితే రా అని చెప్పిన తర్వాత పేతురు గారు నీళ్ళలో నడవడం ప్రారంభించాడు. యేసును చూస్తూ ముందుకు వెళ్ళినంతసేపు నీళ్ళ మీద నడిచాడు కదా. ఆయన కూడా నడిచాడు, ఎవరు కూడా నడవని గొప్ప కార్యాన్ని నడిచాడు. ఎందుకంటే యేసును చూస్తూ నడిచాడు. ఎప్పుడైతే ఆ గాలి వైపు చూశాడో మునగడం అంటే గాలి, అది ఈ లోకాన్ని మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పడిపోతుంటాం. యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అది సాధించుకున్నది అది ఏదైనా కూడా మన జీవితంలో సాధించగలము. లోకం వైపు చూసి అరే నేనే నడుస్తున్నానా, నాకేది వచ్చేసిందా అని మనం ఎప్పుడైతే మనం ఆలోచించుకుంటామో, లోకాన్ని చూస్తామో, లోకంలో కంపేర్ చేసుకుంటామో ఖచ్చితంగా పడిపోతుంటాం. అది ఒక శోధన మన జీవితంలో. కాబట్టి విశ్వాస జీవితంలో శోధనలు వస్తుంటాయి. జాగ్రత్తగా మనం చూసుకుంటూ ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే ఏ శోధన అయినా రావచ్చు, ఎలాంటి శోధన అయినా రావచ్చు మన జీవితంలో. డబ్బు ద్వారా శోధన రావచ్చు, వ్యక్తుల ద్వారా శోధనలు రావచ్చు, పరిస్థితుల ద్వారా శోధనలు రావచ్చు. అనేక రకాలుగా శోధనలు మన చుట్టూ ఉంటాయండి. ఆ టైంకి ఆ సాతాను ఏం చేస్తాడంటే దాని మీద నీ మీద ప్రయోగిస్తాడనమాట. కాబట్టి వాటన్నిటిలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఆ శోధనలో నువ్వు చాలా మెలకుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందు మాత్రమే కాదు, అనేకమైన పరీక్షలు కూడా వస్తుంటాయి. పరీక్షలు కూడా మన మేలు కొరకే. భక్తులైన దావీదు అదే మాట అంటాడు కదా, నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, నీ శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది. ఆ శ్రమలు వచ్చినప్పుడు నాకు మేలు, ఎందుకంటే నీ కట్టడలు నేను నేర్చుకోవడానికి. కాబట్టి మనకి శోధనలు అవసరమే, పరీక్షలు కూడా అవసరమే మన విశ్వాస జీవితంలో బలపడడానికి. కాబట్టి 5వదిగా చూసినప్పుడు ద సీజన్ ఆఫ్ టెంప్టేషన్స్ అండ్ టెస్టింగ్స్. ఆ సమయంలో కూడా మనము మెలకుగా ఉండి ముందుకు వెళ్ళాలి. మీరు శోధనలో పడుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆల్ ద టైమ్ ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ వెపన్. అంటే పార్ట్ టైం బిలీవర్స్ లాగా పెట్రోల్ బంక్ క్రిస్టియన్స్ లాగా మన విశ్వాస జీవితం వద్దు. ఎప్పుడు అలర్ట్గా ఉందాం. ప్రార్థనలో కంటిన్యూస్గా దేవునితో సహవాసం చేద్దాం, విశ్వాసంతో సహవాసం చేద్దాం, వాక్యంతో సహవాసం చేద్దాం, దేవునితో సహవాసం చేద్దాం. అటు రీతిగా ఉంటున్నప్పుడు మెలకుగొండి దేవుని నామాన్ని మహింపరచవచ్చు, శక్తివంతంగా ఉంటూ. ఎందుకంటే దేవునికి లోబడి ఉండండి, అప్పుడు సాతాను మనం ఎదిరించగలము. దేవునిలో బలంగా ఉంటున్నప్పుడు, వాక్యంలో బలంగా ఉన్నప్పుడు, ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో బలంగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మెలకుగొండి సాతాన్ని ఎదిరించగలము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.
ఈ ప్రశస్తమైన సమయంలో